వందేళ్ల విలాసం వైభోగానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆచంట గంధర్వ మహల్. ఇది పేరుకే కాదు, చూడటానికి కూడా గంధర్వ మహలే. ఆ గంధర్వులే దిగివచ్చి దీన్ని నిర్మించారా అనేలా ఉంటుంది దీని రాచట్టీవి. దీని అందాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనిపిస్తుంది. ఓ జమీందారు కలల సౌధం గంధర్వ మహల్గా రూపుదిద్దుకోవడానికి రాళ్లెత్తిన కూలీలు ఎందరో ఉన్నారు. తాజ్ మహల్ లెవెల్లో కాకపోయినా గంధర్వ మహల్ కూడా బోలెడని ప్రత్యేకతలున్నాయి. ఏపీలోని రాజభవనాలకు మణిమకుటం లాంటి గంధర్వ భవన్ ఇప్పటికీ దర్జాగా నిలబడమే కాకుండా ఎందరికో ఆతిథ్యమిస్తోంది. ఇప్పుడు 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ గంధర్వ భవన్ని మీరు ఒకసారి చూసేయండి. ఇదిగో ఇదే గంధర్వ మహల్, ఓ జమీందార్ కలల సౌధం. 100 ఏళ్ల విలాసం వైభోగంతో ఇప్పటికీ వెలిగిపోతోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఇది రూపుదిద్దుకుంది. రాజస్థాన్ విహారయాత్రకు వెళ్లిన నాటి యువ జమీందార్ గొడవర్తి నాగేశ్వరరావు చౌదరికి తన సొంతూరు ఆచంటలో కూడా ఓ అందమైన ప్యాలెస్ నిర్మించాలనే కోరిక కలిగింది. దీంతో 1918లో గంధర్వ మహల్ నిర్మాణం మొదలు పెడితే 1924వ సంవత్సరంలో అది పూర్తయింది. గంధర్వ మహల్ నిర్మాణంలో ఎన్నో విశేషాలున్నాయి. అప్పట్లో ఈ భవన నిర్మాణానికి గానుగ సున్నంలో కోడిగుడ్ల సొన కలిపి ఆ మిశ్రమంతో గోడలు నిర్మించారట. అందుకే ఇప్పటికీ ఈ మహల్ గోడలు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయని చెబుతారు. కలపను బర్మా నుంచి, ఇనుప దిమ్మలను లండన్ నుంచి నౌకల్లో చెన్నైకి తెప్పించారట. అక్కడ్నించి గోదావరి తీరానికి పడవల్లో అవి చేరాయట. గంధర్వ మహల్ నిర్మాణం పూర్తయిన టైంలో ఆ గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేదు. విదేశాల నుంచి జనరేటర్లు తెప్పించి మరీ మహల్ మొత్తం విద్యుత్ దీప కాంతులతో ధగధగా మెరిసిపోయేలా చేశారని స్థానికులు చెబుతారు. అప్పట్లోనే ఈ గంధర్వ మహల్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఖర్చయ్యాయని సమాచారం. ఈ రాజ్మహల్ సెంటర్ హాల్లో కనిపించే పియానోను లండన్ నుంచి తీసుకొచ్చారు. 1885లో లండన్లో జరిగిన ఎగ్జిబిషన్లో ఈ పియానోకు రజత పతకం లభించింది. ఇప్పటికీ ఈ పియానో సుస్వరాలను పలికించడం విశేషం. మహల్ హాల్కు ఇరువైపులా బెల్జియం నుంచి తెప్పించిన ప్రత్యేకమైన అద్దాలను అమర్చారు. వీటి విశేషం ఏంటంటే ఈ అద్దం ఎదురుగా నుంచుని చూస్తే 7 ప్రతిబింబాలు ఒకదాని పక్కన మరొకటి నిల్చున్నట్లు కనబడుతుంది. ఈ గంధర్వ మహల్లో ఆనాటి ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ఎన్టీ రామారావులతో పాటు నేటి ఏపీ సీఎం చంద్రబాబు కూడా బస చేశారు. ఈ గంధర్వ మహల్ నిర్మించి 100 ఏళ్లు పూర్తవడంతో జమీందారు వారసులు ఘనంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నిర్మాణం జరిగి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఈ వేడుక జరగటం జరిగింది. 1924లో మా తాతగారు గొడవర్తి నాగేశ్వరరావు ఈ భవన నిర్మాణాన్ని 5 సంవత్సరాలకు ముందు దాన్ని ఆయన 18 సంవత్సరాల వయసులో ఈ భవన నిర్మాణాన్ని పెంచుకున్నారు. అది పూర్తి కావడానికి 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాల్లో భవన నిర్మాణం పూర్తయింది. 18 సంవత్సరాల వయసులో ఆయన రాజస్థాన్ పర్యటనకి వెళ్ళి అక్కడ జరిగిన దృశ్యాలు చూసి ఈ భవనం నిర్మించాలని కోరిక కలిగింది. ఆ 18 సంవత్సరాల వయసులోనే వచ్చి ఈ భవన నిర్మాణం మొదలుపెట్టారు. అప్పుడు ఇంత టెక్నాలజీ లేని రోజుల్లో కూడా ఈ భవనాన్ని ఈ బర్మా నుంచి టేక్ అవనివ్వండి, పైన ఉన్న ఐరన్ గేటర్స్ ఇంగ్లాండ్ నుంచి కానివ్వండి, బెల్జియం మిర్రర్స్ కానివ్వండి, ఈ భవనానికి కరెంట్ లేని రోజుల్లో కూడా జనరేటర్ మీద అంటే డీసీ కరెంట్ పెట్టి దాని కూడా వైరింగ్ కూడా కన్సీల్డ్ వైరింగ్ ఆ రోజుల్లో. రాజా టీవీకి అద్దం పడుతున్న ఈ అద్భుత కట్టడం ఇప్పటికీ అందరినీ ఆకట్టుకుంటూనే ఉంది.